దేవుడు అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ హైదరాబాద్లో ఉన్న బన్సీలాల్ పేట్ స్టెప్డ్ వెల్ చూడడానికని వచ్చానండి. ఇది 17th to 18th సెంచరీలో కట్టిన స్టెప్డ్ వెల్ అనమాట. ఈ స్టెప్డ్ వెల్ చూడడానికి చాలా చరిత్ర కలిగినది. అయితే అంతకంటే ఫస్ట్ మనం ఏం చూడాలి అంటే ఈ స్టెప్డ్ వెల్ లోపలికి రాగానే ఈ స్టెప్డ్ వెల్లో ఒక 3 గ్యాలరీస్ అయితే ఏర్పాటు చేసినారండి. ఆ 3 గ్యాలరీస్ అసలు స్టార్టింగ్లో ఈ స్టెప్డ్ వెల్ ఎలా ఉంది, ఆ తర్వాత ఈ స్టెప్డ్ వెల్ని వాళ్ళు తర్వాత రీకన్స్ట్రక్ట్ చేసి ఎలా డెవలప్ చేశారు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఫొటోస్ అయితే తీసి పెట్టారు. అవి చూపించడానికి మనకు పర్మిషన్ లేదు, చూపించకూడదు కూడా. నా ధర్మం ఒప్పుకోదు అవి చూపించడానికి. ఎందుకంటే నేను అవన్నీ చూపించేస్తే మీరు ఈ వీడియోలో చూసి ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చి ఈ స్టెప్డ్ వెల్ని చూడరు, కాబట్టి నేను అవన్నీ చూపించకూడదు. సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఈ స్టెప్డ్ వెల్ని మాత్రమే చూపిస్తా. మిగతా ఇక్కడున్న గ్యాలరీస్ అన్నీ మీరు వచ్చి విజిట్ చేసి చూడండి. సో ఇంకా నేను కూర్చున్న ప్లేస్ వచ్చేసి ఈ స్టెప్డ్ వెల్ దగ్గర ఉన్న పార్క్ అండి. నా బ్యాక్గ్రౌండ్లో పార్క్ అయితే చాలా బాగుంది. ఈ పార్క్ నోట్ అలా చూపిస్తాను, ఇంకా గ్యాలరీస్ ఎలాగున్నాయో చూపిస్తాను. ఆ తర్వాత మనం వెళ్ళి స్టెప్డ్ వెల్ని అయితే చూసేద్దాం. తర్వాత లాస్ట్లో వీడియో ఎండ్ చేసే ముందర ఈ బన్సీలాల్ పేట్లో ఉన్న ఈ స్టెప్డ్ వెల్ దగ్గరికి ఎలా రావాలి, ఈ స్టెప్డ్ వెల్ ఉందని సైన్స్ ఏమున్నాయి అనేది మీకు మెయిన్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను, అప్పుడు చూద్దురు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, ఇదేనండి గ్యాలరీస్. కింద ఒక గ్యాలరీ, అంటే కింద మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక గ్యాలరీ, రైట్ సైడ్ ఒక గ్యాలరీ, అలాగే పైన ఒక గ్యాలరీ. ఓవరాల్గా 3 గ్యాలరీస్ అయితే ఉంటాయి. ఈ 3 గ్యాలరీస్లో ఉన్న ఫొటోస్ అలాగే కొన్ని దొరికిన ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా పెట్టినారు. వాటిని అయితే మీరు విజిట్ చేసినప్పుడు తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే చాలా కష్టపడినారు అనమాట దీన్ని చేయడానికి, డెవలప్ చేయడానికి చాలా కష్టపడినారు. వాళ్ళు ఎంత కష్టపడినారు అనేది ఆ ఫొటోస్ అన్నీ తీసి ఈ గ్యాలరీలో ఉంచారు. ఈ గ్యాలరీని మాత్రం తప్పకుండా చూడండి. ఇక ఇదేనండి స్టెప్డ్ వెల్ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్న పార్క్ అయితే ఇలా ఉంటుంది. ఈ పార్క్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈవినింగ్ టైమ్స్ ఎవరైనా సరే వచ్చినప్పుడు అలా హ్యాపీగా కూర్చొని సేద తీరడానికి ఈ పార్క్ని పెట్టారు. ఇక నేను ఇంతసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడాను అనమాట. చూస్తున్నారా, ఇక్కడ ఫోటో సెషన్ అయితే చాలా బాగుంటుంది. హ్యాపీగా కూర్చొని ఫోటో సెషన్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే ఏమన్నా షూట్స్ ఉన్నా కూడా అవి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఈ స్టెప్డ్ వెల్లో. సరే, ఇంకా మనం లేట్ చేయకుండా స్టెప్డ్ వెల్ని అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాం, పదండి. ఇది 17వ శతాబ్దం కాలం నాటి కథ. కుతుబ్ షాహీల దగ్గర వ్యాపారవేత్త అలాగే గోల్డ్ స్మిత్ గా పనిచేస్తున్న బన్సీలాల్ గారు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల నీటి సౌకర్యార్థం ఈ బావిని కట్టించారు. ఆ తర్వాత ఆయన పేరు మీదనే ఈ బావి ఉండడంతో ఈ ఏరియాకి బన్సీలాల్ పేట అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఏరియాని బన్సీలాల్ పేట అని పిలుస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ గిలకలకి తాడు సాయంతో తోలితిత్తులు కట్టి ఈ బావిలో నుంచి నీటిని పైకి తోడి ఈ కాలువల సహాయంతో ప్రతి ఇంటికి పైప్ లైన్ అమర్చి వాటర్ సప్లై చేసేవాళ్ళు. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 15 మంది బలవంతులైన ఆఫ్రికన్ బానిసలను పనులుగా పెట్టుకొని ఈ పనిని చేయించేవారు. ఆ తర్వాత ప్రజలే ఆ నీటిని తోడుకొని వాడుకునేవారు. అప్పటి నుంచి 2001 వరకు ఈ బావిలో ఉన్న వాటర్నే అందరూ తాగేవారు. గాంధీ హాస్పిటల్కి కూడా ఈ వాటర్నే సప్లై చేసేవారు.
2002లో కొంతమంది ఈ బావిలో పడి చనిపోయేసరికి ఈ వాటర్ ఇన్ఫెక్ట్ అయ్యిందని తాగడం ఆపేశారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా ఇందులోనే వేసుకుంటూ వచ్చేసరికి ఇది కనుమరుగైపోవడం మొదలైంది. జిహెచ్ఎంసి వాళ్ళు 2022లో అప్రమత్తమై అప్పట్లో సీఎం గా ఉన్న కేసీఆర్ గారికి రిక్వెస్ట్ పెట్టి ఫండ్స్ రిలీజ్ చేయించుకొని 2000 టన్నుల వేస్ట్ నంతా క్లీన్ చేసి రీకన్స్ట్రక్ట్ చేశారు. లైట్స్ పెట్టించారు. కేటీఆర్ గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ ని ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ స్పాట్ గా చేంజ్ అయ్యి హైదరాబాద్కు వచ్చిన టూరిస్టులందరికీ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. ఇప్పటిదాకా మీరు విన్న కథ ఒక ఎత్తు, దీని గురించి తెలుసుకున్నదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకొక ఎత్తు అండి. ఏం జరిగిందంటే 1905లో గాంధీ గారు స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారని మన అందరికీ తెలుసు. అదే టైంలోనే ఇక్కడ స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ చేయబోతే నిజాం నవాబులు వాళ్ళంతా కొంచెం ప్రాబ్లం చేశారు. ఆ సిచ్యువేషన్లో గాంధీ గారు ఈ ఏరియాకి వచ్చి ఈ స్టెప్డ్ వెల్ ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ గాంధీ గారు ఆయన మీటింగ్ని అరేంజ్ చేసుకున్నారనమాట. అప్పుడు ఎవరే కానీ ఏమీ కానీ మాట్లాడలేకపోయారు. దానికి ప్రజలు కూడా చాలా ఎక్కువ మద్దతు ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటున్న ఈ సరౌండింగ్ ఏరియా అంతా ఫుల్ అయిపోయిందండి ప్రజలతో. ఆ తర్వాత ఆ పైన అంతా కూడా ప్రజలు నిలబడి ఉన్నారు. ఆ తర్వాత జరిగిందంతా జరిగింది. కొద్ది కాలానికి నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో అది జరిగిందండి. అదే అండి మనం చూస్తున్న ప్రస్తుతం ఈ బన్సీలాల్ పేటలో ఉన్న స్టెప్ వెల్ యొక్క చరిత్ర. ఇదంతా చూస్తే మీకు ఒక మాట అనాలి అని అనిపించడం లేదా? అనాలనిపిస్తే అనేయండి. కింద ఆ మాట ఏంటో కమెంట్ చేయండి. ఆ మాటను నాకైతే అనాలనిపిస్తుంది, నేనైతే అనేస్తున్నా. అదే సలాం హైదరాబాద్. ఈ బన్సీలాల్ పేటలో ఉన్న స్టెప్డ్ వెల్ రావడానికి ఎలా రావాలి అని చెప్తానన్నాను కదా, అడ్రస్ చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. మనం ట్యాంక్ బండ్ మీద నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రోడ్ వస్తుందండి, రాష్ట్రపతి రోడ్, ఆర్పి రోడ్ అంటారు. ఆర్పి రోడ్లోకి ఇంకా ఎంటర్ అవ్వగానే మనకు రైల్వే క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్కు ముందరే మనకు ఇలాగా వాటర్ ప్యూరిఫైయర్స్ అన్నీ అమ్ముతుంటారు అనమాట. ఇక్కడ చూస్తున్నారా వాటర్ ప్యూరిఫైయర్స్. సో అదే ఏరియాలో ఈ కమాన్ ఉంటుందండి మనకు. అదిగో కమాన్ చూస్తున్నారా, ఈ కమాన్ లోపల నుంచి పోతే బన్సీలాల్ పేటలో ఉన్న స్టెప్డ్ వెల్లోకి పోతామన్నమాట. చాలా దగ్గర ఇక్కడ బస్సు దిగినా కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 100 మీటర్స్లోనే, 100 to 150 మీటర్స్ అంత కూడా ఉండదండి, జస్ట్ 100 స్టెప్స్లోనే మనకు స్టెప్డ్ వెల్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఆ స్టెప్డ్ వెల్ ఎందుకు కట్టారంటే ఈ బన్సీలాల్ పేట ఏరియాలో ఉన్న ఏరియాకి అందరికీ వాటర్ సప్లై చేయడానికి ఆ స్టెప్డ్ వెల్ని 16th to 17th సెంచరీలో కట్టారు. అది ఎవరు కట్టారు ఏమన్నది ఆల్రెడీ మీకు హిస్టరీని అయితే నేను చెప్పేశాను అనమాట. ఇక మీరు మిగతా వీడియో చూస్తుంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ, sayonara.